అందరికీ నమస్కారం. ఈరోజు మారుతి ఇచ్చిన స్టేట్మెంట్ చూసి నాకు నిజంగా ఏమనాలో అర్థం కావట్లేదు. ఫేస్బుక్లో నేను పెట్టిన పోస్ట్ చూడండి. ఫస్ట్ 10th క్లాస్ స్టూడెంట్ బాగా చదువుతాడు, వాడికి తెలిసిన సబ్జెక్ట్ బాగా చెప్తాడు. అది ఇంటర్మీడియట్ వాడికి, డిగ్రీ వాడికి, పీజీ వాడికి, పిహెచ్డీ చేసిన వాడికి ఎలా ఉండిద్ది? బాగానే ఉండిద్ది. బట్ ఇంటర్ చేసినాడు, డిగ్రీ చేసినాడు, పీజీ చేసినాడు, పిహెచ్డీ పట్టా పొందినాడు, డాక్టరేట్ వచ్చినాడు వచ్చి అదే 10th క్లాస్లో కూర్చొని ఆ కుర్రాడు చెప్పే పాఠాలు, మాస్టర్ చెప్పే పాఠాలు వింటుంటే ఎలా ఉండింది? అదే ఈరోజు మారుతి ప్రభాస్ని తీసుకెళ్ళి చేసింది రాజ్యసభ విషయంలో. మరలు ఏమంటాడు? 3 సంవత్సరాలు కష్టపడి 3 గంటల సినిమా ముందు పెడితే భయంకరంగా ట్రోల్ చేస్తారా? నేచర్ అనేది ఒకటి ఉంటుంది, చూసుకునిద్ది. అది శాపనార్థాలు పెడుతూ ఉన్నాడు. మొన్న మధ్య ఏదో సినిమా వచ్చింది కదా, ఈటీవీ విన్లో వచ్చింది. అందులో హీరో కానీ ఎదుటోడు ఏదో అంటూ ఉంటాడు, వింటూ ఉంటాడు, అంతా అయిపోయాక అవన్నీ నీకేరని చెప్పేసి అంటాడు తిట్లన్నీ. సో అలా ఉంది ఇప్పుడు ఈ నెటిజన్లు రెస్పాండ్ అయ్యే విధానం చూస్తాం మారుతి. మరలా చెప్తున్నా, రాజా సినిమా డే 1 చెప్పి ఇప్పుడు కూడా చెప్పాం, సినిమా బాగానే ఉంది. కానీ ఎంతవరకు? ప్రభాస్ని బాహుబలిలో చూడనంత వరకు, ప్రభాస్ని సాహోలో చూడనంత వరకు, ప్రభాస్ని సలార్లో చూడనంత వరకు, ప్రభాస్ని వచ్చేసి మన కలికి 2898 నాకు అంత అనిపించలేదు. కానీ సలార్, సాహో, బాహుబలి వీటిల్లో ప్రభాస్ని చూసిన తర్వాత ఈ రాజసభలో ప్రభాస్ని చూస్తే ఎవరికైనా అనిపించేది ఏంటంటే, పిహెచ్డీ చేసి డాక్టరేట్ పొందినటువంటి కుర్రోడు, ఆ పెద్ద మనిషి వచ్చి 10th క్లాస్లో కూర్చున్న పాఠాలు అంటాడు ఏంటి అనిపించింది. నువ్వు 10th క్లాస్లో కూర్చున్న పాఠాలు వినాల్సి వస్తే, పిహెచ్డీ చేసిన తర్వాత నువ్వు 10th క్లాస్ కూర్చొని పాఠాలు వినాల్సి వస్తే, పాఠాలు చెప్పే మాస్టర్ ఉన్నాడే అతనికి సంబంధించి నువ్వు టెస్ట్ అన్న పెడుతూ ఉండాలి, అంటే అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. లైక్ ఎలాగా? విద్యాధికారిగా, లేదా ఆ స్కూల్ నీది అయి ఉండాలి, స్కూల్ ప్రిన్సిపల్ అయి ఉండాలి, లేదా స్కూల్ యజమాని అయి ఉండాలి. ఆ మాస్టర్ అలా పాఠాలు చెప్పినట్టు చెక్ చేయడానికి క్లాసులో కూర్చొని ఉండాలి. అంతే తప్ప తోటి పిల్లలతో కూర్చొని అన్ని వింటూ ఉండకూడదు. సో మారుతి గారు మరలా చెప్తున్నా, మీరు చూసిన కాన్సెప్ట్ చాలా చాలా బాగుంది. అసలు హిప్నాటిజం ఏంటి, ఎంతవరకు ఏ తెలుగు సినీ చరిత్ర, ప్రపంచ సినీ చరిత్ర ఇటువంటి కాన్సెప్ట్ రాలా. ఆ హిప్నాటిజంతో ఆ సంజయ్ దత్ ప్రభాస్ని చుట్టుపక్కల మేనేజ్ చేయటం, అండ్ ఎదురుగా ఉన్నటువంటి దానిని కూడా వాళ్ళకి అసలు వేరేదని చెప్పేసి నమ్మించడం నిజంగా బాగానే ఉంది. కానీ ప్రభాస్ మ్యానరిజాన్ని, ప్రభాస్ స్టార్డమ్ని మొత్తాన్ని ఈ సినిమాలో మీరు చాలా తక్కువగా చూపించారు. అది నేనే తీసుకోలేకపోయారు. అసలు ఇదేంటి అబ్బాయి ఇలా చూపించాడు మారుతి అని చెప్పేసి. ఇప్పుడు మనకి ఒక పదునైన బరిసె దొరికిందండి. పదునైన బరిసె దొరికినప్పుడు ఎదురు పూల మొక్కలు కనపడ్డాయి కదా అని చెప్పేసి ఇంట్లో ఆ బరిసెతో గొంతు తవ్వి పూల మొక్కలు నాటకూడదు. ఆ బరిసెతో వేటకెళ్ళాలా, వేటాడాలా. పూల మొక్కలు నాటడానికి దాన్ని ఏమంటారు, హోల్స్, పాదులు తవ్వటానికి వేరే ఉంటే ఇంట్లో పదునైన బరిసె అవసరం లేదు కదా. పదునైన బరిసె వేటగాడికి కావాలి. మీరు ఈ ప్రభాస్ని ఆ రకం వాడాల్సింది పోయి ఏదో ఇక నార్మల్ ఆడియన్స్కి చూపిద్దాం అన్నట్టుగా రాజసభ తీశారు. ఇన్నోవేటివ్గా ఉంది. బట్ ప్రభాస్ అనబడే వ్యక్తి బాహుబలి సినిమా తీయడానికి ముందు రిలీజ్ చేసి ఉండాలి. ఇప్పుడు రిలీజ్ చేశారు. అది ఎక్కడ సార్, జనాలు తీసుకోలేరు. అది మీకు అర్థమైతే చాలు. ఏ నేచర్ అయితే అంతా చూస్తుందో ఇప్పుడు మీరు ఆ నేచర్తో అడగండి, ఆ నేచర్ చెప్పింది మీకు. సరిగా వాడుకోలేకపోయావయ్యా నువ్వు అని చెప్పేది. సినిమా బాగుంది, మరలా చెప్తున్నా. ఓటీటీలు హిట్ అవ్వచ్చు, అది టీవీలో వేస్తే హిట్ అవ్వచ్చు, బట్ థియేటర్లు ఇప్పుడు కష్టమే.